ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నందినగర్ నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. నిన్న కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సమావేశమయ్యారు కేసీఆర్. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు ఆయన. ఇవాళ మరోసారి బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నిన్న మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. ముందుగా గురువారం నోటీసులు ఇచ్చి శుక్రవారం విచారణకు రావాలని సూచించింది. అయితే మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో రాలేనని కేసీఆర్ చెప్పారు. దాంతో మరోసారి నోటీసులు పంపింది. నిన్న రాత్రి నందినగర్ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు అంగీకరించలేమని తేల్చి చెప్పారు. నందినగర్ ఇంట్లోనే విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ రికార్డులో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్గానే ఉంది. ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే ఉందని, అందుకే అక్కడ మాత్రమే విచారణ జరుపుతామని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, భౌతిక ఆధారాలను ఫామ్ హౌస్కు తరలించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.